వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సుమారు 2 గంటల సమయంలో రేణిగుంట మండలము గోరాజుపల్లె గ్రామ పొలాల సమీపంలో ఒక 220 kV విద్యుత్ లైను ఒక గుర్తు తెలియని వ్యక్తి పైకి ఎక్కి కూర్చొని ఉన్నాడు. ఆ విషయాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అందించిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారిని, ఫైర్ డిపార్ట్మెంట్ వారిని, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని సేకరించుకొని స్థానికుల సహాయంతోనూ మరియు కన్సర్న్ డిపార్ట్మెంట్తోనూ అతన్ని క్షేమంగా కిందికి దించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అతను ఎందుకు పైకి ఎక్కాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, అతను ఎవరు అనే వివరాలు ఇంకా మాకు పూర్తిగా తెలియరాలేదు. అతను చాలా పైన ఉన్నందువల్ల కమ్యూనికేషన్ కూడా చాలా తక్కువగా వస్తుంది. అతన్ని దించడం కొరకు ఆల్రెడీ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి చుట్టూ నెట్ కట్టే ప్రయత్నము చేస్తూ అతను సురక్షితంగా దింపడానికి చేస్తున్నారు. అతను దిగిన వెంటనే అతని యొక్క పూర్తి వివరాలు మేము మీకు తెలియజేస్తాం. తెల్లవారుజామున ఒక గుర్తు తెలియని వ్యక్తి 220 kV 11 వైను రేణిగుంట మండలము గృహరాజుపల్లె గ్రామం సమీపంలో ఉన్న పొలాల్లో ఉన్న ఎలక్ట్రికల్కు సంబంధించిన టవర్ ఎక్కేసేసి కూర్చున్నాడు. అతని గురించి మేము ఉదయం తెల్లవారుజాము నుంచి దాని గురించి గ్రామస్తులు పోలీసులు సమాచారం ఇచ్చిన వెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అందరం సమయానికి ఇక్కడ చేరుకొని ప్రస్తుతానికి ఆ ఎలక్ట్రికల్ లైన్కు ఉన్న పవర్ సప్లైను తొలగించడమైంది. ఇమీడియట్గా ఫైర్ వాళ్ళు నెట్ ద్వారా పెట్టడం జరిగింది. ఆ యొక్క వ్యక్తిని ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎంత ప్రయత్నాలు చేసి దింపడానికి ప్రయత్నం చేసి చాలా విధాలుగా ప్రయత్నం చేశాము. కానీ ఆ వ్యక్తి మధ్యస్థితం లేక ఉన్నాడా, తెలిసి చేస్తున్నాడా ఏమి తెలియకుండా కావాలనే అతను వేలాడుతూ అందరినీ భయభ్రాంతులు చేస్తూ మేము అతను ఎలా తిరుగుతూ ఉంటే అలా నెట్టు పెట్టేసి అతన్ని ప్రాణంలో కాపాడడానికి చాలా వరకు మేము ప్రయత్నం చేశాము. చివరికి కింద నెట్టు పెట్టుకున్నాము. అతను పైనుంచి దూకడం వల్ల ఆ నెట్టు ద్వారా కొంతవరకు సేఫ్గా ఉండడం జరిగింది. ప్రస్తుతానికి అతన్ని హాస్పిటల్కు మా అంబులెన్స్ సమయానికి రాలేకపోయినా కూడా మా యొక్క పోలీసు వాహనంలో మేము తరలించేసి మా హాస్పిటల్లో తరలించడం జరిగింది. ప్రస్తుతానికి అతను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. తదుపరి విషయాలు తెలియజేస్తాము. అతని యొక్క వివరాల గురించి తెలియగా అతను బెంగళూరుకు చెందిన శివ అనే వ్యక్తిగా అని తెలిసినది. వాళ్ళ బంధువులను అతని యొక్క ఫోన్ నెంబర్ ద్వారా మేము సంప్రదిస్తే అతను తిరుమల దర్శనానికి వచ్చేసి తప్పిపోయి ఉన్నాడని చెప్పేసి తెలిసినది. వాళ్ళ బంధువులకు కూడా మేము సమాచారం అందించాము. వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.